పిలక గిలక ఇప్పుడు మన అందులో మాయాబజార్లో కూడా అటువంటి పాత్రలు పేర్లు పెట్టారు, పెంగళ గారు రాశారు అవన్నీ. సో వీటిల్లో కూడా ఇన్స్పిరేషన్ ఉందా, మాయాబజార్ ఇన్స్పిరేషన్ ఉందా? మాయాబజార్ ఇన్స్పిరేషన్ వాటిలో ఉందండి. మాయాబజార్ అనేది ఒక ట్రెండ్ సెటర్ కదా. ఈ రోజుకి కల్ట్ ఫిలిం, మనకు తెలుగు సినిమా కాదు భారతదేశంలోని కల్ట్ ఫిలిం. సో కన్నప్ప నిర్మాణంలో ఇలా మాయాబజార్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, అలాగే బాపు గారు లాంటి సినిమాను, రాజ్కుమార్ గారి సినిమాలు తీసుకున్నారు, అలాగే బాహుబలి లాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి, లేటెస్ట్ ట్రెండ్ తోటి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఇవ్వటం కోసం ఇంత కాంబినేషన్ చేసుకున్నారు కదా. ఈ కాంబినేషన్లో మనం ఒకదాన్ని కాపీ, ఇన్స్పిరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాపీ చేయటం. ఓన్ క్రియేటివ్ మీ ముద్ర వేసుకోవడంలో మీకు ఎక్కడ శ్రమ పడ్డారు మీరు కథ చూస్తే మీకు అర్థం అవుతుంది. 25వ తేదీ దాకా వెయిట్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ మీరే ఇస్తారు. అంటే మీరు విజువల్ బ్యూటీ కోసం ఆ ప్లేస్ని ఎంచుకున్నారు, అలాగే మాయాబజార్ నుంచి కొన్ని ఇన్స్పిరేషన్లు తీసుకున్నారు, కన్నడ తెలుగు 2 కన్నప్పలు చూసుకున్నారు. ఇవన్నీ అమాల్గమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ లాగా. అంటే వాటిల్లో ఉన్నవి దీంట్లో ఉండకూడదన్న ఉద్దేశంతోనే నేను అవన్నీ చూశాను. డోంట్స్ కింద పెట్టుకున్నారు. అవును, ఆల్రెడీ చెప్పిన కథని నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్త విధంగా చెప్పాలి నేను. అంతే, కథ పాతదే కానీ కొత్తగా చెప్పాలి, అంతే కదా. ఏ కథ అయినా అంతే.